ఆహార లోపంతో ఉన్నటువంటి దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉండేటప్పటికి దాని పరిష్కారం దిశగా వేసిన అడుగుల్లో భాగమే విద్యార్థులకి స్కూల్ దశలో మధ్యాహ్న భోజనం కావచ్చు, లేకపోతే తల్లులకి గర్భిణిగా ఉన్నప్పుడు పౌష్టికాహారం ప్రభుత్వాలు ఇవ్వడం కావచ్చు, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ఇవ్వటం కావచ్చు, అంగన్వాడీల ద్వారా వాళ్ళకి నిరంతరం ఆహారం అందజేయడం కావచ్చు, ఇవన్నీ అందులో భాగంగా వచ్చినటువంటివే. అయితే ఆ పిల్లలకి విద్యార్థి దశలో ఇక్కడ రెండు రకాలు, పేద పిల్లలు వెజిటేరియన్ తినేవాళ్ళు ఉంటారు, నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఉంటారు. కోడిగుడ్డుని ఖచ్చితంగా ఇస్తే ఆరోగ్యం బాగుంటుంది అందరికీ అన్నటువంటిది డాక్టర్లు చెప్పేది. అయితే వెజిటేరియన్ వాళ్ళు శాకాహారులు కోడిగుడ్డు తినరు కాబట్టి కోడిగుడ్డు బదులుగా మరి ఆ తరహా పోషకాహారం దేంట్లో వస్తుందంటే అరటిపండు. కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు తల్లిదండ్రులకి ఆ ఆప్షన్ ఇచ్చింది, ఇది కావాలా అది కావాలా, కోడిగుడ్డు కావాలా అరటిపండు కావాలని. కొంతమంది ఒకే స్కూల్లో కొంతమంది అది కోరుతున్నారు, కొంతమంది ఇది కోరుతున్నారు. అందువలన ఆ స్కూల్లో రెండూ పెట్టండి అన్నటువంటిది, అప్పుడు ఎవరికి ఏది కావాలో వాళ్ళకి అవి సప్లై చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది.